రామ్ నారాయణ్ రామ్. ఆకలైన, గౌరవమైన, సమ్మానమైన, ప్రతిష్ఠయైన, ఆనందమైన మనం వీటన్నింటినీ పొందాలని కోరుకుంటున్నామా లేక తృప్తిని కోరుతున్నామా? మనకు ఏదైనా కావాలనిపించినప్పుడు మనసు కోరిన వస్తువు దొరికితే క్షణకాలం అయినా తృప్తిని అనుభవిస్తాము. అయితే ఆ తృప్తిని తిరిగి పొందేందుకు మళ్ళీ మళ్ళీ ముందుకు సాగుతూనే ఉంటాం. ఒక తృప్తి ఉంది, శరీర సంబంధమైన తృప్తి. ఇది ఇంద్రియాల తృప్తిగా ఉండొచ్చు, అంతర్మనస్సు తృప్తిగా ఉండొచ్చు, అంతర్లీన శక్తి తృప్తిగా ఉండొచ్చు. ఈ తృప్తి వెలుగు ఇక్కడితోనే ఆగిపోదు. ఇది మనలో నిద్రిస్తున్న శక్తికి సంకేతం. మనం కోరుతూనే ఉన్నాం. కోరలేకపోయినా, తెలుసుకున్నా, తెలియకపోయినా మనకు లోపంగా అనిపించే దానిని నిజమైన శక్తితోనే పూరించాలనుకుంటున్నాం. ఇందులో వేరే శక్తి ఉందా లేదా అన్నది చాలామందికి అర్థం కాదు. కానీ ఇది అర్థం చేసుకోవాలి. తృష్ణ ఉంది, తృప్తి ఉంది, శాంతికి కోరిక ఉంది. ఈ తృప్తులన్నీ ఇక్కడి కోరికలకే పరిమితమవవు. ఇవి సృష్టి శక్తిలో నిద్రిస్తున్న విస్తృత కోరికలు. అవి స్వయంగా ముందుకు సాగుతున్నాయి. ఇది మనకు తెలిసే తత్వం. తృప్తినే మన జీవితం లక్ష్యంగా భావిస్తే, శాంతి కోసమే మన తపస్సు అయితే, ఆ తపస్సే పరమ తృప్తికి మార్గం. ఈ లోకంలోని కోరికలు, ఇక్కడి ఆరాటాలు ఎంత సమర్థంగా తీరబోయినా అవి సంపూర్ణంగా తీరకపోవచ్చు. ఇది తత్వ విచారణకు ఆహ్వానం. మనిషి తృప్తి వెతకడం కాదు, తృప్తిగా మారాలనే ఆధ్యాత్మిక ప్రయాణం.